హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. మ్యాంక్ ప్రిపరేషన్లో 75 లీట్ కోడ్ ప్రాబ్లమ్స్లో మనం వచ్చేయమంటే థర్డ్ ప్రాబ్లం అనేది ఈరోజు చూద్దాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో నార్మల్గా వచ్చేయమంటే మనకి వచ్చేయమంటే టుడే క్వశ్చన్ వచ్చేయమంటే కంటైన్స్ డూప్లికేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేయమంటే ఏదైనా ఒక అరే అనేది ఇస్తే మనం వచ్చేయమంటే దాంట్లో డూప్లికేట్స్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. బట్ నార్మల్‌గా వచ్చేయమంటే మనకి ఇలా సాల్వ్ చేయాలంటే మనం వచ్చేయమంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే ఇప్పుడు మనకొచ్చేయమంటే మ్యాంగ్ కంపెనీస్ అంటే బిగ్గెస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ మనకొచ్చేయమంటే మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్‌లో మనకొచ్చేయమంటే సాల్వ్ చేయమని మనల్ని అడుగుతారు. సో, కాబట్టి మనం వచ్చేయమంటే ఈ ప్రోగ్రామ్‌ని మనం బోత్ వేలోనే ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం మనకొచ్చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్‌గా యూజ్ చేసే అప్రోచ్ వచ్చి మనకొచ్చేయమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచే. సో, ఇందులో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం వచ్చేయమంటే మనం 2 ఫర్ లూప్స్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 మనకు నెక్స్ట్ వచ్చేయమంటే i లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇందులో మనకొచ్చేయమంటే ఫస్ట్ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్ ఫర్ ఇంట్ j ఈక్వల్ టు మనకొచ్చేయమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఎలిమెంట్ చెక్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం నెక్స్ట్ ఎలిమెంట్ అనేది చెక్ చేయాలి. సో, కాబట్టి మనం వచ్చేయమంటే i+1 నుంచి తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేయమంటే j లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ j ప్లస్ ప్లస్. సో, మనకొచ్చేయమంటే ఇలా మనం వచ్చేయమంటే తీసుకొని ఇందులో మనం వచ్చేయమంటే ఇప్పుడు ఒకవేళ మనకొచ్చేయమంటే ఏదైనా 2 నంబర్స్ ఓకేనా? మనకి మ్యాచ్ అయితే అదొచ్చి మనకొచ్చేయమంటే డూప్లికేట్స్ ఉన్నాయని. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏది డూప్లికేట్స్ లేవని. సో, ఇప్పుడు మనం వచ్చేయంటే డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తాం. ఒక ఇఫ్ కండిషన్ అనేది రాసుకొని ఇఫ్ నంబర్స్ ఆఫ్ i డబుల్ ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ j. సో, మనకొచ్చేయమంటే ఇలా ఉన్నప్పుడు మనకొచ్చేయంటే మ్యాచ్ అయితే మనకు డూప్లికేట్స్ ఉన్నాయని. సో, కాబట్టి నేనొచ్చేయంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నా. ఒకవేళ ఏది మ్యాచ్ కానప్పుడు మనం వచ్చేయమంటే ఔట్ సైడ్ వచ్చి రిటర్న్ ఫాల్స్ అనేది చేసేద్దాం. రిటర్న్ ఎఫ్ఏఎల్ఎస్సి ఫాల్స్. ఓకే. మనకొచ్చేయంటే ఒక బ్రాకెట్ అనేది మిస్ అనేది అయింది. ఓకే. ఈ బ్రాకెట్ వచ్చి మనకి క్లోజ్‌కి, ఇదొచ్చి మనకి క్లాస్‌కి. బూలియన్ ఓకే. రిటర్న్ 2 ఫర్ లూప్ కండిషన్స్‌కి కంట్రోల్ ఎస్. సో, మనకొచ్చేయమంటే కరెక్ట్‌గా సాల్వ్ అనేది చేసినాం. సో, మనకి ఎర్రర్ అనేది పోయింది. ఎందుకంటే ఇక్కడ సేవ్ అనేది చేయలేదు. ఓకే. సో, మనకొచ్చేయమంటే ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది తీసుకుందాం అరే అనేది. సో, ఇప్పుడు మనకి సేమ్ ఫస్ట్ అరే అనేది తీసుకుందాం. సో, ఫస్ట్ అరే అనేది తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ మనకొచ్చేయమంటే 1 అనేది తీసుకునింది i అనేది. సో, 1 అనేది తీసుకున్న తర్వాత మనకొచ్చేయమంటే 1 అనేది చెక్ చేస్తున్నాం. ఎక్కడి నుంచంటే j అనేది మనకొచ్చేయమంటే i+1 ప్లేస్‌లో నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి. సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేయమంటే 1తో కంపేర్ చేస్తున్నాం. 1తో కంపేర్ అనేది ఏదైనా అవుతుందంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేయంటే 2 కంపేర్ చేస్తుంది. సో, మనకి ఈక్వల్ టు కాదు కాబట్టి నెక్స్ట్ 3కెళ్తుంది. 3 ఈక్వల్ టు కాదు కాబట్టి నెక్స్ట్ 4కెళ్తుంది. 4 ఈక్వల్ టు కాదు కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది? ఓకేనా? నెక్స్ట్ ఈ ఫస్ట్ i అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఓకేనా? 0 అనేది. సో, 1 ప్లేస్‌లో ఉండేది. సో, నెక్స్ట్ వచ్చి 2కెళ్తుంది. ఓకేనా? 2కెళ్ళిన తర్వాత మళ్ళీ 2 నుంచి నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చెక్ చేస్తుంది. 3, 4తో కంపేర్ చేస్తుంది. సో, నెక్స్ట్ 3కెళ్తుంది. 3 నుంచి నెక్స్ట్ 4 ఎలిమెంట్‌ని కంపేర్ చేసి సో, ఇలా మనకొచ్చేవంటే ఒక ఎలిమెంట్ తీసుకొని నెక్స్ట్ ఉన్న వాటినన్నీ మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇది మాక్సిమం వచ్చేవంటే మనకి తీసుకునే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n స్క్వేర్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే అడిషనల్‌గా ఏమి యూజ్ అనేది చేయలేదు కాబట్టి నార్మల్‌గా డైరెక్ట్‌గా రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ 1 టైమ్. ఓకేనా? సో, కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇది నార్మల్‌గా మనం
మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనం వచ్చేమంటే ఎప్పుడైతే మనకి స్మాల్ సైజ్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు లేదంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది అవసరం లేదో అలాంటి సిట్యుయేషన్‌లోనే ఈ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. బట్ మీరొచ్చేమంటే మ్యాంగ్‌కి ప్రిపరేషన్ అయ్యే సిట్యుయేషన్‌లో అయితే ఈ ప్రోగ్రామ్స్ అనేది మనకి యూజ్ అనేది ఉండదు. సో, ఇప్పుడు మనం వేరే అప్రోచ్‌లో మనకు జస్ట్ మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n ఓకేనా? టైమ్ కాంప్లెక్సిటీతో మనకి ఈజీగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలంటే దానికోసం మనం నార్మల్‌గా ఏమంటే యాషింగ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ మెథడ్‌ని నేనొచ్చేమంటే కమెంట్ అనేది చేసేస్తున్నా. ఈ మెథడ్‌ని అండ్ కమెంట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, యాషింగ్ అప్రోచ్. సో, ఇక్కడ నేనెందుకు యాషింగ్ అప్రోచ్ అంటున్నా, నార్మల్‌గా వచ్చేమంటే మనకి యాష్ మ్యాప్ గాని, ఇలా యాసెట్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే, మనకి సెర్చింగ్ గాని, లేదంటే మనకొచ్చేమంటే డిలీటింగ్‌కి ఓకేనా? మళ్ళీ ఇన్సెక్షన్‌కి సో, వీటికొచ్చి మనకొచ్చేమంటే కాన్స్టెంట్ టైమ్ అనేది తీసుకుంటుంది. బిగ్ O ఆఫ్ 1 టైమ్ ఓకేనా? బిగ్ O ఆఫ్ 1 ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చేమంటే నార్మల్‌గా యాసెట్స్ అనేది యూజ్ చేస్తాం. యాసెట్ గాని, యాష్ మ్యాప్స్ ఇలాంటి సిట్యుయేషన్‌లో. సో, దాన్ని నార్మల్‌గా మనం వచ్చేమంటే యాషింగ్ అప్రోచ్ అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడొచ్చి నేను ఒక యాసెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. యాసెట్ ఇంటిజర్ సెట్ ఈక్వల్ టు న్యూ యాసెట్. ఓకే. సో, న్యూ యాసెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఎందుకు యాసెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేమంటే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్న అరేని తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, నేను ఫస్ట్ ఇటరేట్ చేసినప్పుడు నేనేమంటే ఈ 1 ఎలిమెంట్‌ని నేనొచ్చేమంటే యాసెట్‌లో స్టోర్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికొచ్చినప్పుడు 2 ఎలిమెంట్‌కొచ్చినప్పుడు నేనొచ్చేమంటే చెక్ చేస్తున్నా యాసెట్‌లో ఆల్రెడీ సేమ్ ఎలిమెంట్ ఉందా లేదా అనేది. సో, ఉంటే మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తాం. లేనప్పుడు మనం వచ్చేమంటే ఏమీ లేనప్పుడు మనకొచ్చేమంటే ఎంటైర్ ఔట్ సైడ్ వచ్చినప్పుడు మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో, ఇదొచ్చి మనకి జస్ట్ ఓన్లీ పర్ ఎలిమెంట్ అనేది 1 టైమ్ మాత్రమే ఇదనేది అవుతుంది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే మనం ఇచ్చిన సైజ్ ఎంతుంటుందో అంత టైమ్‌లోనే మనకొచ్చేమంటే కంప్లీట్ అనేది అయిపోతుంది టాస్కు. సో, కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్‌లో మనకొచ్చేమంటే కంప్లీట్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం. సో, ఈ ఫర్ లూప్ వచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేంటి ఫర్ ఈచ్ లూప్ ఇలాంటివి మనం ఏదైనా కావాలంటే యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనొచ్చేమంటే నార్మల్‌గా ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి హ్మ్. ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంగ్త్ I ప్లస్ ప్లస్. ఓకే. మనకిప్పుడు ఒక కండిషన్ అనేది రాస్తాం. ఇఫ్ మనకు ఒకవేళ వచ్చిన నంబరు ఓకేనా? మనకి సెట్‌లో ఉంటే సెట్ డాట్ కంటైన్స్ ఆఫ్ మనకొచ్చేమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ 5 మనం ఉంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేసేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చినప్పుడు మనకి 1 అనేది చెక్ చేస్తున్నాం. 1 అనేది సెట్‌లో అనేది ఏమి ఉండదు కాబట్టి మనకేమంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు. నెక్స్ట్ మనం వచ్చేమంటే ఈ 1ని మనం వచ్చేమంటే సెట్‌లో స్టోర్ చేయాలి. సెట్ డాట్ యాడ్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ 5 సో, ఇప్పుడు నేనొచ్చేమంటే మన యొక్క సెట్‌లో మనం వచ్చేమంటే 1ని యాడ్ చేస్తున్నాం. సో, 1 అనేది సెట్‌లో ఉంది. నెక్స్ట్ ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 అనే ప్లేస్‌కొస్తుంది. 2 వచ్చినప్పుడు మనం వచ్చేమంటే సెట్‌లో మనకేముంది సెట్ డాట్ కంటెయిన్స్ ఆఫ్ 2 సో, మనకి 2 అనేది మనకి సెట్‌లో లేదు కాబట్టి మనకొచ్చేమంటే ఈ కండిషన్‌కో సాటిస్ఫాక్షన్ అనేది కాదు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సెట్‌లో మనం 2ని యాడ్ చేస్తున్నాం. సో, 2ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 3 వస్తుంది. 3 చెక్ చేస్తుంది. 3 కూడా మనకొచ్చేమంటే సెట్‌లో లేదు కాబట్టి నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి సెట్‌లో మనం వచ్చేమంటే 3ని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే చెక్ చేస్తుంది 4 కూడా. 4 అనేది ఇంక్రిమెంట్ అయిన తర్వాత మనకొచ్చేమంటే 4 అనే దాన్ని మనం వచ్చేమంటే సెట్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, మనకి నెక్స్ట్ ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏ ఎలిమెంట్స్ అనేది లేదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఏది మనకొచ్చేమంటే రిపీటెడ్‌గా రాలేదు. ఓకేనా? సో, కాబట్టి మనకి డూప్లికేట్ అనేది లేదు కాబట్టి మనం ఔటర్ సైడ్ వచ్చి మనం వచ్చేమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తున్నాం. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనకి ఇది వచ్చేమంటే బేసిక్ ప్రోగ్రామే. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా.
సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, మనకు వచ్చేమంటే ఫస్ట్ ఇన్పుట్కి మనకు వచ్చేమంటే ఫాల్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్కి మనకు వచ్చేమంటే ట్రూ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్ ఏమంటే మనకు వచ్చేమంటే సేమ్ ఇన్పుట్ అనేది తీసుకుని మనం ఒకసారి అనలైజ్ అనేది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఫస్ట్ 1 అనేది వచ్చింది. సో మనం వచ్చేమంటే 1 అనేది వచ్చింది కాబట్టి మనం సెట్‌లో 1 అనేది ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో సెట్ అనేది మనకి ఎంప్టీ ఇప్పుడు. ఓకేనా? సో 1 అనేది ఉందా లేదా చెక్ చేస్తున్నాం. 1 అనేది సెట్‌లో ఉందా అంటే లేదు. సో కాబట్టి మనకొచ్చేమంటే నో, మనకు కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. సో ఇక్కడొచ్చిన తర్వాత మనం వచ్చేమంటే సెట్‌లో 1ని యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి మనకొచ్చేమంటే 1 అనేది సెట్‌లో యాడ్ అయిపోయింది. ఓకే. ఓకే, నెక్స్ట్ మనకొచ్చేమంటే i ఇటరేట్ అయింది. ఇటరేట్ అయిన తర్వాత i అనేది ఎక్కడికొచ్చింది? మనకొచ్చేమంటే 2 ప్లేస్‌కొచ్చింది. 2 ప్లేస్‌కొచ్చిన తర్వాత మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే చెక్ చేస్తున్నాం. ఇఫ్ సెట్ కంటైన్స్ ఓకేనా? మనకొచ్చేమంటే 2 అనేది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. 2 అనేది ఉందా అంటే సెట్‌లో లేదు. ఎందుకంటే 1 మాత్రమే ఉంది. సో కాబట్టి మనకొచ్చేమంటే ఈ కండిషన్‌కో సాటిస్ఫాక్షన్ అనేది కాదు. మళ్ళీ సెట్‌లో మనం వచ్చేంటే 2ని యాడ్ చేస్తున్నాం. సో మనకొచ్చేంటే సెట్‌లో 2 అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ i అనేది ఎక్కడికెళ్తుందంటే 3 ప్లేస్‌కెళ్తుంది. మళ్ళీ మనకొచ్చేంటే సేమ్ మనం చెక్ చేస్తున్నాం. సెట్‌లో 3 అనేది ఉందా లేదా అనేది. 3 అనేది ఏముందా? లేదు. సో కాబట్టి మనకి మళ్ళీ 3ని మనం సెట్‌లో యాడ్ అనేది చేస్తున్నాం. సో 3 అనేది కూడా మనకి సెట్‌లో యాడ్ అనేది అయిపోయింది. సేమ్ మనకి మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి i అనేది ఎక్కడికంటే 1 ప్లేస్‌కెళ్తుంది. సో మనకొచ్చేమంటే మళ్ళీ ఇక్కడ కండిషన్ సెట్ కంటైన్స్ 1. 1 అనేది దీంట్లో ఉందా అంటే సెట్‌లో యెస్ ఉంది. ఓకేనా? సో మనకొచ్చేమంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది కాబట్టి మనకి ఇన్నర్‌కెళ్ళి మనకొచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుందనేది. సో ఈ ప్రోగ్రామ్ మనం వచ్చి మన యొక్క లీడ్ కోడ్‌లో మనం పేస్ట్ అనేది చేసి మనం చెక్ అనేది చేసుకుందాం. మనకు అన్ని టెస్ట్ కేసులు పాస్ అవుతుందా లేదనేది. సో నేనొచ్చి కాపీ అనేది చేసుకుంటున్నా. కంట్రోల్-సి లీడ్ కోడ్ అనేది ఓపెన్ చేద్దాం. సో మన యొక్క లాజిక్ అనేది సేమ్, మనం మెథడ్ అనేది సేమ్ లైక్ యూజ్ చేసినాం. సో మన యొక్క లాజిక్ మాత్రం మనం పేస్ట్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో మనం ఫస్ట్ చెక్ చేద్దాం శాంపుల్ టెస్ట్ కేసెస్. సో మనకి ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. జస్ట్ సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 71% మెంబర్స్‌ని మనకి బీట్ అనేది చేసింది. ఓకేనా? సో మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో దీనికొచ్చి మనకి నార్మల్‌గా వచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n. ఎందుకంటే మనం వచ్చే ప్రతి ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే యాసెట్‌లో స్టోర్ చేస్తున్నాం. సో ఒకవేళ మనకి డూప్లికేట్స్ లేనప్పుడు మనకొచ్చేమంటే అన్నీ స్టోర్ అనేది అవుతుంది కాబట్టి మనం వచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. సో మనం ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది ఆప్టిమైజ్డ్ వేలో మనం సాల్వ్ అనేది చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.